ఏంటి పాండ్రంకి గ్రామం 7 గ్రామాల ఆరాధ్య దైవం అండి జట్ల అమ్మవారు అండి. ఆ అమ్మవారి టెంపుల్కి మనం వచ్చాము. ఈరోజు ఈ అమ్మవారిని దర్శించుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మనం తెలుసుకుందామండి. టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ హోమాలు అవి నిర్వహిస్తారండి. ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు, ప్రత్యేక పూజలు. ఇక్కడ ప్రత్యేకించి మన పండగ జరిగిందండి. ప్రతి మంగళవారం కూడా టెంపుల్ ఖాళీ ఉండదండి. ఇదిగోండి పొలాలు, చక్కటి వాతావరణం దగ్గర ఉందండి ఈ టెంపుల్. ఇదిగోండి లోపలికి వెళ్దాం మనం. గుడి ఆవరణంతా గిలిస్తోని తయారు చేశారండి. చక్కగా స్తంభాలు చెక్కారండి. పైన చూడండి ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. ఇదిగోండి ఎదురుగుంట అమ్మవారు. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి ఇదంతా. తల్లిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత చక్కటి రూపం అమ్మవారిది. కూర్చోండి. ఇగోండి జట్ల అమ్మవారు అండి. మనం అమ్మవారిని దర్శించుకున్నాము. మీరు కూడా వచ్చి దర్శించుకోండి అండి. పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం అండి ఇది. ప్రత్యేకించి రండి అండి. చక్కట మంగళవారం భక్తులతోని రద్దీగా ఉంటుందండి, ఖాళీ ఉండదు. అమ్మవారు దర్శించుకొని అభిషేకం చేయించుకుంటే మీ కోరిన కోరికలు తీరుతాయండి. అది మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ కాంచి చిన్నప్పుడు కాంచి మా తాతల కాంచి గుడి ఉంది సార్. ఆ గుడి కాంచి ఎవరు పూనుకోలేదు. పూనుకోకపోతే అప్పుడు రాజుగారు దేవుడుబాబు గారు పూనుకోరు. ఈ భూమి ₹1,00,000 ఇచ్చి కొన్నారు దేవుడుబాబు గారు. ₹1,00,000 భూమి కొన్న తర్వాత అప్పుడు గుడి ఎరదీశారు. గుడి ఎరదీసిన తర్వాత అప్పుడు నాయకులందరూ పిలిపించి ఈ రకంగా మొత్తం గుడి కడదాం చేద్దాం అని నాయకులు పిలిచారండి. అనేది పిలిపించారు. పిలిపిస్తే సరే అయితే అనుకున్నారు అనేది నాయకులందరూ వచ్చి ఒక రామరాజు గారు వచ్చారండి. అతను తాళికొండ రాజుగారు అతను వాళ్ళు పూనుకొని గుడి కట్టించారు సార్. దేవుడిబాబు అయితే ₹1,00,000 పెట్టారు. ₹1,00,000 చిల్లరే అదేంటండి. రామరాజు అయితే దగ్గర 30 లక్షలు ఎంత పెట్టారండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. వస్తానండి.